కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఎందుకున్నారు? అంటే ఆయన ఫ్లూట్ వల్లేమో. కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు. పద్మవ్యూహంలో చనిపోయింది ఎవరు? అశ్వత్థామ. అశ్వత్థామ అమరుడు. ఓకే, ఈయన పేరేంది? అభిమన్యుడు, రైట్. అభిమన్యుడు మామ అభిమన్యుడు మామ దుర్యోధనుడు. కృష్ణుడు. కృష్ణుడా? ఓకే. సుభద్ర భర్త పేరు? సుభద్ర భర్త పేరు అర్జునుడు. ఓకే. ద్రౌపది భర్తల పేర్లు? ద్రౌపది భర్త. వీళ్ళు 5 మంది కదా, పాండవులు. ఓకే. మహాభారతం మనకు ఎలా యూజ్ అవుతుంది? మహాభారతం నుంచి వచ్చే మెసేజ్ ఏంటి? ఎథికల్ వాల్యూస్ వస్తాయి, ఫైట్ చేసుకోవద్దని, కలిసి ఉండాలి, ఈక్వాలిటీ. ఒకరిపైన ఒకరు ఏమంటారు, బెట్ చేసుకోవద్దు, లైఫ్ మ్యాటర్స్ మోర్. కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది? మహాభారతం. కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఎందుకున్నారు? అంటే ఆయన ఫ్లూట్ వల్లేమో. నరకాసుడు అనే రాక్షసుడు 16,000 మంది గోపికలని, స్త్రీలని అపహరించి వాళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటాడు. దానికోసం అక్కడ నుంచి వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని రిలీవ్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా మాకు మర్యాద అనేది ఉండదు, సొసైటీ మమ్మల్ని సరిగ్గా చూడదు, ఒకసారి మేము చెరపట్టినాము అన్న ఒక మాట ఉంటుంది, సో మాకు ఈ లైఫ్ వద్దు అని వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుందాం అనుకునే టైంకి మీరు నా భార్యలని చెప్పుకోండి, మీకు గౌరవం పెరుగుతుంది అని చెప్పి అలా 16,000 మంది భార్యలు కృష్ణుడికి ఉన్నారు. కృష్ణుడికి మెయిన్గా ఉన్న భార్యలు పేరేంది? ఎంతమంది భార్యలు ఉన్నారు మెయిన్గా? 2 అనుకుంటా. 8 మంది అష్ట భార్యలు. ఓహో.